సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. దేవునికి మహిమ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆనందమే ఈ భూమిలో యేసయ్య నీ జననము. ఆనందమానందమే ఈ భూమిలో యేసయ్య నీ జననము. ఆనందమానందమే ఈ భూమిలో యేసయ్య నీ జననము. ఆనందమానందమే ఈ భూమిలో యేసయ్య నీ జననము. సర్వోన్నతమైన స్థలములలో నా దేవునికి మహిమ ప్రభావం భూమి మీద తనకిస్తులకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఆనందమానందమే ఈ భూమిలో యేసయ్య నీ జననము. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుట కొరకై యేసు భూమికి దిగి వచ్చెను. తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు దేవుని జ్ఞానమై వచ్చెను. సర్వోన్నతమైన స్థలములలో నా దేవునికి మహిమ ప్రభావం భూమి మీద తనకిస్తులకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఆనందమానందమే ఈ భూమిలో యేసయ్య నీ జననము. మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ప్రభువా నాకు అది లేదయ్యా, పాస్టర్ గారు దాని కొరకు ప్రార్థన చేయి, దీని కొరకు ప్రార్థన చేయి. నేనంటాను నువ్వు మారు మనసు కొరకు ప్రార్థన చేయి. ముందు పాప క్షమాపణ కలిగేటట్టుగా చేయి. నీ పాపను ఒప్పుకో. నీకు మారు మనసు రక్షణ కావాలి. ప్రభువా, ప్రభు నీ పాపాలు క్షమిస్తే నీకు ఆరోగ్యం వచ్చినట్టే. ప్రభు నీ పాపాలు క్షమిస్తే నీకు ఐశ్వర్యం వచ్చినట్టే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అందులో ఉన్నాయి. నీవు పొందిన రక్షణలోని ఏమున్నాయంట? బుద్ధి ఉంది, అంటే జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఆస్తులు అన్నీ కూడా దానిలో కలిసి ఉన్నాయి. అదే రక్షణ అంటే. పొందేవు రక్షణ. ఒకళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే నేడి అనుకూల సమయం. టైం లేదు, రక్షణ పొందడానికి టైం లేదు. ఇంకా రక్షణ పొందలేని వారు, పొందనటువంటి వారు, బాప్తిస్మ అనుభవం లేనటువంటి వారు ఒక్క మాట వినాలి దయచేసి. ఇక సమయం లేదు. జనవరి ఎప్పుడు వచ్చింది తెలియదు, డిసెంబర్ వచ్చేసింది. జనవరి ఎప్పుడు వచ్చిందమ్మా? మొన్నే. అప్పుడు ఏమొచ్చింది చెప్పండి అమ్మా? డిసెంబర్ వచ్చేసింది. మొన్నే పండగ చేసాం అనుకుంటా నేను. ఈ సంవత్సరం పండగ, మొన్న పండగ చేసి ఎంతకాలం అవలా, మళ్ళీ పండగ వచ్చేసింది. మళ్ళీ బిర్యానీలు, మళ్ళీ పండగలు, అడావుళ్ళు, గోబొత్తులు మొత్తం అన్నీ రెడీ అయిపోతున్నాయి మళ్ళీ. కారణం ఏంటంట? సమయము సంకుచితం అయిపోయింది. సమయం లేదు, నో టైం. మారు మనసు లేని వారు నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని మాట ఇది. సమయం లేదు. దేవుని రాకడ కూడా వచ్చేసింది. అంతే. ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రియులారు, ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ కొరకు దేవుడు వెతుకుతున్నాడు. దొరికింది. ఎక్కడ? నజరేతులో దొరికింది. కానీ అప్పటికే ఆమె ప్రదానం చేయబడింది. దేవుడు చూశాడు. ఎన్ని కోటాను కోట్ల స్త్రీలు ఉన్నారు ప్రియులారా. ఎంతమంది నేను కూడా క్రీస్తు ప్రభుకు తల్లిగా ఉండాలని ఎంతమంది ఆశపడి ఉంటారు? చాలామంది ఆశపడతారు కదా. మాకు నోబెల్ కాలేజీలో క్రిస్మస్కి పెద్ద డ్రామా వేస్తాం మేము. క్రిస్మస్ రోజుల్లో మా కాలేజీ క్రిస్టియన్ కాలేజ్. అది నోబెల్ కాలేజ్ అంటే క్రిస్టియన్ కాలేజ్. అది ఎప్పుడో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మిషనరీలు పెట్టిన కాలేజ్. అది బందర్లో.
మచిలీపట్నం నోబెల్ కాలేజ్ అంటే చాలా వెరీ బిగ్ కాలేజ్. 170 సంవత్సరాల అనుభవం ఉంది ఆ కాలేజీ పేరు. ఎక్కడో మెడ్రాసులో ఏసీ కాలేజ్ ఉండేది, మెడ్రాసులో క్రిస్టియన్ కాలేజ్ ఉండేది. మళ్ళీ ఆ మెడ్రాస్ నుంచి ఎక్కడికి వస్తే ఉండేది కాలేజ్, మళ్ళీ బందర్లో నోబెల్ కాలేజే ఉండేది. మేము నోబెల్ కాలేజ్ స్టూడెంట్ చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. ఆ కాలేజీలో పెద్ద డ్రామా వేసేవాళ్ళు, ఒక 100 మందితో వేసేవాళ్ళు, పెద్ద డ్రామా. దానిలో మరియ పాత్ర ఎవరికి ఇవ్వాలి, పెద్ద కాంపిటీషన్. దాదాపు 20-30 మంది ఆడపిల్లలు వచ్చారు, నాకు మరీ కావాలండి. ఎందుకు మరి అబ్బా, మరీ పాత్ర చాలా గొప్పది కదండి, ఈ డ్రామాలో నాకు మరీ పాత్ర ఇస్తేనే చేస్తా, లేకపోతే చేయను అనేవాళ్ళు కొంతమంది. బొజ్జగించి మా లెక్చరర్స్, అమ్మ మరీ అయితే నువ్వు పనికిరావు, నీ వయస్సు కొంచెం ఉండాలి, నువ్వు చక్కగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బాగుండాలి, నువ్వు చక్కగా మాట్లాడాలి, పాట పాడాలి, ఇవన్నీ ఉంటే మరీ కదా అనుకుని మరీకు సెలెక్ట్ చేయడానికి నానా తిప్పలు పడేవాళ్ళు. దేవుడు కూడా తిప్పలు పడ్డాడు. ఎవరిని సెలెక్ట్ చేయాలి, తల్లిగా చూశాడు, సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎవరైనా దొరుకుతారేమో, నీతిమంతురాలు, కోటాను కోట్ల మంది స్త్రీలు, ఎంతోమంది దేవుని తల్లిగా ఉండాలని ఆరాటపడిన స్త్రీలు, ఎవరికైనా దక్కిందా మర్యాద? ఒక్క మరీకే దక్కింది. ఒక్క మరీనే దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! అందుకే మరియమ్మను దేవతగా కొలుస్తారు. నేను మరీ గురించి మాట్లాడుతాను ఈరోజు. నేను మరియను ప్రియులారా వెతికాడు. దేవుడు మనుషులను వెతుకుతున్నాడు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? మెర్సీ ప్రార్థన మందిరంలో కొంతమంది దేవుడు వెతుకుతున్నాడు. ఆ వెతికే వారి జాబితాలో నీవు కూడా ఉన్నావేమో. ఎవరైనా ప్రార్థన పరురాలు ఉన్నారా? మెర్సీ ప్రార్థన మందిరంలో దేవుడు వెతుకుతున్నాడు. ఎవరైనా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నారా? దేవుడు వెతుకుతున్నాడు నీ గురించి. ప్రతిరోజు ప్రార్థన చేయటానికి ఆ మందిరానికి వచ్చేవాళ్ళని దేవుడు వెతుకుతున్నాడు. మీకు తెలుసా, ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. చప్పట్లు కొట్టాలి. నా ప్రార్థనలో పాస్టర్ గారిని అడగండి ఒకసారి. నా ప్రార్థనలో కొంత భాగము ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసేవారి కొరకు నేను బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాను. ఈ మాట చెప్పడానికి సంతోషిస్తున్నాను నేను. ఎందుకంటే ఆ కొద్దిమంది చేసే ప్రతిరోజు ప్రార్థన బాగా వినాలి. ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసే ఆ కొద్దిమంది, 3, 4, 5 వారి ప్రార్థనలు మందిరాన్ని కాపాడుతున్నాయి. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. వారి ప్రార్థనలు మందిరాన్ని కాపాడుతున్నాయి. అంత మాత్రమేనా, వారి ప్రార్థనలు నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఎవరి కుటుంబాన్ని? మనందరి కుటుంబాలను వారి ప్రార్థనలే కాపాడుతున్నాయి. నేనంటాను, ఆ జాబితాలో నువ్వెందుకు చేరకూడదు? మనలో మాట. ఆ జాబితాలో చేరటానికి ఏంటి ఇబ్బంది నీకు? రోజుకు 1 అరగంట. ఏంటో మడ చూస్తారేంట? రోజుకు 1 అరగంట. దేవుడు 24 గంటల టైం ఇచ్చి పగలంతా వాడుకమ్మా, నీ ఇష్టం. 23 గంటల 30 నిమిషాలు వాడుకో. ఆ 30 నిమిషాలు ఉందే, రోజు వాకింగ్కి వచ్చినట్టురా. కొంతమంది వాకింగ్కి వెళ్తారు రోజు, ఉదయం కానీ సాయంత్రం కానీ. వాకింగ్కి వెళ్తా ఏం చేస్తారు? 1 అరగంట వాకింగ్ చేసి ఏమవుద్ది? శరీరం కాస్త ఫ్రీ అయిపోద్ది. నువ్వు పగలంతా ఇంట్లో ఉండి పని చేసుకుని, ఇంట్లో ఉంటావంటే రెస్ట్లెస్గానే ఉంటావు, పని చేసుకుంటావు. 1 అరగంట మందిరానికి రా రోజు. ఇంకా 30 రోజులు ఉంది ఇంకా టైము. ఎన్ని రోజులు ఇంకా టైం ఉందమ్మా? ఇంకెన్ని రోజులు ఉంది? 30 రోజులు టైం ఉంది. ఇంకా సుమారుగా ఒక 20 రోజులు టైం ఉంది. ఆ 20 రోజులు తీర్మానం చేసుకో, ప్రభువా ఆ ప్రార్థన గుంపులోనికి నేను కూడా వెళ్తే. వెళ్ళనివ్వదు సైతాను, జాగ్రత్త. సైతాను వెళ్ళనివ్వదు. ఒకవేళ దాన్ని సైతాను కాదని వచ్చావా నీవు, నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో చెప్పలేము. ఆ 5, 6 పాటు, 10 మందితో పాటు నీ ప్రార్థన కూడా కలిస్తే, ఇంకొకళ్ళ ప్రార్థన కలిస్తే 20 మంది అయితే, ఆ 20 మంది కలిసి ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ సంఘంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. సంఘములు అంటే నీ కుటుంబంలో.
ఎవరి కుటుంబంలో కాదమ్మా, నీ కుటుంబంలో చేస్తాడు దేవుడు. ఎప్పుడు? కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎంత బలము ప్రియులారా. ఇంకోటి, నా స్వార్థం ఏంటంటే ఆ ప్రార్థన నా కుటుంబానికి కూడా కావాలి. మీరు రోజు చేసే ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన నా కుటుంబానికి కూడా నా దేవుడు నాకు ఇచ్చిన సేవ ఫలించాలంటే ఆ ప్రార్థనే సేవ ఫలించేటట్టుగా చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ అమ్మా. పండగల కంటే, కార్యక్రమాలు చేసే కంటే, ఈవెంట్లు చేసే కంటే, ఎన్నో కార్యక్రమాలు చేసే కంటే ఆ 10 మంది కూర్చొని చేసే ప్రార్థన అత్యంత విలువైంది. దాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా ఈరోజు వాక్యం విన్న తర్వాత తీర్మానం చేసుకుని, ప్రభువా నేను కూడా అందులో చేరతాను. చేరటానికి ఏం కావాలి చెప్పండి అమ్మా. చేరటానికి ఏం కావాలి చెప్పండి. రావటానికి ఏమైనా కారు కావాలా? బళ్ళు ఏమైనా కావాలా రావటాకమ్మా? లేకపోతే రోజు బూస్ట్, పాలల్లో బూస్ట్ వేసి బాగా ఆరోగ్యవంతంగా ఉండాలా రావటానికి? నీవు ఎలాంటి బలహీనరాలు అయినా, నడవలేని స్థితిలో ఉన్న ఒక సహోదరి నడుచుకుంటూ వచ్చింది నడవలేని స్థితిలో దేవుని మందిరానికి. నీ హృదయంలో దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆ వాంఛ ఉండాలి, కానీ నీ అవయవాలు, నీ బలహీనత ఎక్కడ కూడా దానికి ఆటంకం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకు రావట్లేదు మరి? నీవు హృదయంలో అది లేదు. ఏది లేదు చెప్పాలి. ఏది లేదు? మందిరంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదం నాకు వస్తుంది, నాకే కదా, నా ద్వారా అందరికి వస్తుందని ఆ వాంఛ నీ హృదయంలో లేదు. నాకు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా. ఎందుకు రావట్లేదు నీవు? ఆశ్చర్యం, ఒక పెద్ద వండర్ఫుల్ విషయం నీవు దేవుని మందిరానికి రాకపోవటం. ప్రియులారా, ఈ మరియా ఏం చేసింది తెలిసిన? మరియ కొరకు దేవుడు వెతికాడు. నీ కొరకు వెతికే దేవుడు మరియ కొరకు వెతికి ఏం చేసి తెలిసిన? యథార్థవంతురాలను దేవునికి తల్లిగా సెలెక్ట్ చేశాడు. ఆ సెలెక్ట్ చేస్తే ఆ సెలక్షన్లో గెలిచిందమ్మా మరియా. గెలవటమే కదా, ఆమె ఎలా ఉంది? దీనురాలు. మరి లక్షణాల్లో ఒకటి లెక్క పెట్టుకో, ఆమె దీనురాలు. రెండవది పరిశుద్ధురాలు. మరియను దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు తల్లిగా? అన్ని కోట్ల మంది స్త్రీలు ప్రపంచంలో ఉంటే ఆమె దీనురాలు, పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు, విధేయురాలు, ఉత్తమురాలు. అన్నిటికీ బైబిల్లో వచనాలు ఉన్నాయి, చూపించగలను నేను. టైం లేదు మనకి ఇక్కడ. దీనురాలు 1:47లో ఉంటుంది. పరిశుద్ధురాలు లోక 1:34లో ఉంటుంది. ఆమె ప్రార్థనాపరురాలు లోక 1:46లో ఉంటుంది. ఆమె విధేయురాలు లోక 1:38లో ఉంటుంది. ఆమె ఉత్తమురాలు 1:27లో ఉంటుంది. వెళ్ళి చదవండి దయచేసి. ఇన్ని గొప్ప లక్షణాలు, ఇన్ని గొప్ప క్యారెక్టరిస్టిక్స్. ఎంత ఉత్తమురాలు మరియా, మచ్చలేనటువంటి సహోదరి. అందుకే దేవుడు ఆమెను ప్రపంచంలో ఎన్నుకున్నాడు ప్రియులు. ఎక్కడ నజరేతు, ఎక్కడ యోసేపుకు ప్రదానం చేయబడిన పిల్ల, ఒక దీనురాలు, పేదరాలు. ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా మరీకి? ఏమన్నామా? ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టాడా దేవుడు? కోటీశ్వరుడి ఇంట్లో, ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పుట్టాడా? మినిస్టర్ గారి ఇంట్లో పుట్టాడా దేవుడు? నో 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 నో. ఒక బీద మరియా, దీనురాలు. ఆమె పేరు దీనురాలు. ఆమె ఎంత తగ్గించుకుందో చెప్పలేం ప్రియులరా, ఎంత తగ్గించుకుందో. విశ్వాసము ప్రియులరా, నమ్మింది దేవుని మాట. గబ్రియెలు దూత చెప్పగానే నీవు గర్భం ధరిస్తావమ్మా, పుట్టబోవు శిశువు గొప్పవాడవుతాడు. దావీదు వంశస్థుల్లో అధికారము ఆయన చేతికిస్తాడు. ఆయన ఎక్కడ కూర్చోబెట్టి దేవుడు సింహాసనాసీనుడిగా చేస్తాడు దేవుడు. ఇవన్నీ చెబితే మరియా నమ్మింది. ఒక్క మాట అర్థం కాలేదు, కానీ నమ్మింది. మీకు తెలుసా, వాక్యం చెప్పిందంత అర్థం కాదు. గంట సేపు నోరు తెలిసి వాక్యం చెబుతాం మేమా, పెద్దగా అర్థం కాదు మీకు. కానీ ఏం చేయాలి? నమ్మాలి. వాక్యం అర్థం కాకపోయినా చేయాల్సిందే తెలిసినమా, దేవుని మాట నమ్మాలి. నువ్వు నమ్మిన ఆమె ధన్యురాలనబడును. నమ్మిన ఆమె ధన్యురాలనబడును. నీవు నమ్మితే ధన్యురాలివే. దేవుని వాక్యం నమ్మితే ధన్యుడివే. నీకు అర్థం కాకపోయినా నమ్ము దేవుని వాక్యాన్ని. మాకు అర్థం కాలేదయ్యా అన్నావు అనుకో, కాముగా నువ్వు చేయాల్సిందేంటి? నమ్మాలంతే. మీరు ఓరక నిలుచుండు చూడుడి, దేవుని కార్యం చూస్తామన్నాడు. ప్రియులారా, ఈమె దేవుని నమ్మింది. దేవుని నమ్మి విశ్వాసం ఉంచి ఏముందో తెలిసినా, ఇదిగో ప్రభువు దాసురాలను. 1వ అధ్యాయము 34-38. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము జరుగును గాక.
ప్రభు దాసురాలు, అయ్యా నాకు నువ్వు చెప్పింది ఏం అర్థం కావట్లా, నాకేంటి గర్భం ఏంటి, నాకు పెళ్ళే కాలేదు, నాకు గర్భం వస్తుందని ఎట్లా నమ్మను నేను? అయినా చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు, దూత చెప్పింది. కాబట్టి ప్రభువా, ఇదిగో ప్రభు దాసురాల, నీ మాట చొప్పున జరుగునుగాక, నీ మాట చొప్పున జరుగునుగాక. నీ కుటుంబంలో దేవుని మాట చొప్పున, నీ బిడ్డలకు దేవుని మాట చొప్పున, నీ ఆరోగ్యము దేవుని చిత్త ప్రకారమే, నీకున్నటువంటి డబ్బు దేవుని చిత్త ప్రకారం వచ్చేదే, నీవు ఎగబడితే వచ్చేది కాదు. దేవుని మాట చొప్పున ప్రియులరా, దేవుని కొరకు ఏం చేసింది తెలిసిన? అవమానాన్ని భరించింది. ప్రధానం అయిన తర్వాత ప్రియులరా, గర్భం ధరిస్తే అక్కడ జరిగేదేంటి? రాళ్లతో కొట్టి చంపేస్తారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. మరి నేం చేయాలి ఇప్పుడు? బయటకు వచ్చిందంటే రాళ్లతో కొట్టి చంపేయటమే. అలాంటి అవమానాన్ని భరించింది, శిక్షను భరించింది, చివరకు మరణాన్ని కూడా ఆహ్వానించింది. నేను చనిపోయినా పర్వాలేదు, నా గర్భంలో పుట్టేవాడు అతడు గొప్పవాడు, సర్వోన్నతుడు. ఈ బిడ్డ ఎవరు? సర్వోన్నతుడు, మామూలు మనిషి కాదు ఈయన. కాబట్టి నేను చనిపోతే బిడ్డ చనిపోతాడు. ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుందనుకో, ఎంత నష్టం? లోపల బిడ్డ కూడా అంతే చనిపోతాడు. కాబట్టి ప్రభువా, ఈ బిడ్డకు జన్మనివ్వాలంటే నేను అవమానాన్ని భరించాల్సిందే, శిక్షను భరించాల్సిందే, చివరికి మరణమైనా పర్లేదు, నాకు మరణాన్ని కూడా భరిస్తాను. ప్రియులరా, లోకస్తుల వలె ప్రియులరా ఏం చేసింది తెలిసిన? ఈ మాట ఎవ్వరికి చెప్పలా. ఎంత సీక్రెట్గా దాచుకుందో. తన భర్త చెప్పలేదు, కాబోయే భర్త చెప్పలేదు, తను కూడా ఎవరికి. చాలా విషయాలు అందరికి చెప్పకూడదమ్మా. ఉన్నది లేనిది కలిపి, నాకు అది జరిగింది అయ్యా, నాకు ఇది జరిగింది బ్రో, మా ఆయన ఇటు అన్నాడు అయ్యా, మా 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 వారు ఇటు అన్నారు బ్రో. ఎవరికి చెప్పొద్దో, ఎవరికి చెప్పొద్దో. నీ హృదయంలో ఉన్న బాధ ఎవరికి చెప్పొద్దో. చూడండి ఎవరికి చెప్పిందో అయ్యమ్మ. ఆమె ఎవరికి చెప్పిందంట? వెంటనే ఎక్కడికి వెళ్ళింది? 39వ వచనము. ఆ దినముల యందు మరియ లేచి ఎవరికి చెప్పింది? యోధా ప్రదేశములో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరి ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి ఆమెకు వందనము చెప్పి ఆమెకు అన్నీ చెప్పేసింది. చెప్పండి కొట్టి అందరూ. ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పలా? ఎవరు చెప్పింది బాధలన్నీ? ఎలిజబెత్ ఎవరు? దేవుని సేవకుని భార్య, జకర్యాకి భార్య. జకర్యా ఎవరు? దేవుని సేవకుడు, యాజకుడు. జకర్యా యాజకుడే, ఎలిజబెత్ కూడా యాజకురాలే. వారిద్దరు కూడా యాజక వంశంలో పుట్టిన వాళ్ళే. నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే తన గర్భాన్ని మోసుకుని, అప్పటికి 6 నెలలు 3 నెలలు, ఎంతమ్మా 3 నెలలు 6 నెలలు గర్భం మోసుకుని వెళ్ళి జాగ్రత్తగా నడుచుకుంటూ ఎక్కడికి? కొండ సీమలలో. ఎక్కడికి అది? ఆ కొండ ప్రాంతంలో, ఏజెన్సీ ఏరియాలో, అడవి ప్రాంతంలో నడుచుకుంటూ మరిక యోసేపును కూడా తీసుకెళ్ళేదేమో, సహాయం నాకు తెలియదు. కానీ ఎక్కడ తీసుకెళ్ళిందంటే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళింది. ఉన్నట్టుగా సేవకురాలకు చెప్పింది. సేవకురాల దగ్గరికి వెళ్ళేటప్పటికే సేవకురాలు అంటుంది ఆ గర్భంలో శిశువు గంతులు వేసిందట. ఎవరికి చెప్పాలమ్మా సమస్యలు? ఈ మధ్యకాలంలో ఒక స్టైల్ ఏమైందో తెలిసిన? చర్చిల్లో ఏం అలవాట్లు వచ్చేసినాయి తెలిసిన? దేవుని సేవకులకు చెప్పాల్సిన విషయాలు ఎవరో ఆర్చి తీరుస్తారని, ఒట్టిదే ఏముండదు. మీరు ఎవరికైనా చెప్పండి, తీరుస్తారా ఎవరన్నా? నా మాట విని నా బాధలు తీర్చేవాళ్ళు మాకున్నారు అని ఎవరన్నా ఒక చేయలేపు చూపించండి. మా మేనమావలు చెప్పండి, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా అక్కాయిలు, మా చెల్లెళ్ళు ఉన్నారు ఎవరన్నా? అదృష్టవంతులు మీరు. నాకెవరు లేరు. నా బాధను ఆర్చి తీర్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు? నిజం మాట్లాడుతున్నానమ్మా, నా ఇంక చూడండి ఒకసారి. నాకు ఎవరూ లేరు, నిజం మాట్లాడుతున్నా. నీకు ఉన్నందుకు సంతోషిస్తున్నా నేను. ఉన్నారు ఎవరన్నా నీకు? మీ బాధలను తీర్చేవాళ్ళన్నారమ్మా? మరి ఎవరు చెప్పుకుంటున్నా బాధలు వెళ్ళి? ఆ రోజున ఈ రోజున ఏ రోజునైనా సరే నాకు దేవుడిచ్చిన ఒకే ఒక్క తలాంతు, ఒకే ఒక అలవాటు ఏంటో తెలిసిన?
నాకు వచ్చిన సమస్య దైవజనులకు తప్ప మరి ఎవరికి నేను చెప్పుకోను. చప్పట్లు కొట్టాలి ఒకసారి. నాకు ఏదైనా సమస్య వస్తే దైవజనులకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను నేను. మొదటి ప్రాధాన్యత దేవుని సేవకులే. నా గృహంలో ఏదైనా పని కావాలంటే మొదటి ప్రాధాన్యత దేవుని సేవకులే. నా బిడ్డల వివాహ విషయంలో నేను ఎవరు చెప్పుకున్నాను తెలిసిన నా ఇద్దరు బిడ్డల వివాహ విషయంలో దేవుని సేవకులే. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఎవరు చేశారు తెలిసిన దేవుని సేవకులే. నా ఉద్యోగం పోయినప్పుడు నాకు ఇబ్బంది పడినప్పుడు ప్రియులారా నాకు సహాయం చేసిన దేవుని సేవకులే. దేవుని సేవకుడే. కారణం ఏంటంటే మా జీవితాన్ని నిలబెట్టి మమ్మల్ని దేవునిలోకి నడిపించి దేవుని వాక్యాన్ని బోధించి దేవుని ప్రేమ అంటే ఏంటో రుచి చూపించింది నా సేవకుడే నాకు. ఎంతమంది ఆఫీసర్లు నాకు తెలిసిన ఉన్నారు తెలియదు, మీకు తెలియదు చాలామందికి. ఎంతోమంది అధికారులు నాకు తెలుసు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్ల క్యాడర్లో నాకు తెలుసు. మంచి ఉద్యోగం చేసిన నాకు ప్రియులారా ఎంతోమంది ఫ్రెండ్స్, స్నేహితులు, సర్కిల్ ఎంతో ఉంది. కానీ ఏ ఒక్కరు నాకు సహాయం చేయలేకపోయారు. ఒకవేళ నీకు చేస్తారని నమ్మకం ఉందేమో నాకు తెలియదు, దానికి కోసం చెప్తాను ఈ వాక్యాన్ని నేను. ఒకవేళ నీకు ఉన్న సర్కిల్ నిన్ను ఒకవేళ పైకి తీసుకొస్తుందేమో అనుకుంటే నువ్వెక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నావు ప్రియులారా. నువ్వు చెప్పాల్సింది ఎవరికమ్మా నువ్వు చెప్పాల్సింది? దేవుని సేవకులకు, దేవునికి చెప్పాలి. మరి ఏం చేసింది? ఎవరికి చెప్పలా. ఎవరికి చెప్పింది? వినాలి. మరి ఎవరికి చెప్పింది? దేవుని సేవకులు ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే గర్భిణి వెళ్ళిపోయింది, నిండు చోళాలుగా వెళ్ళిపోయింది. వెళ్ళి అమ్మా నాకు గర్భం, అమ్మ నాకు ముందే తెలుసమ్మా నీ గర్భం వచ్చిందని. నేను గర్భవతినే 100 సంవత్సరాల వయసులో. నిన్ను చూడడం ఆలస్యం నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేస్తుందమ్మా. ఇద్దరు గర్భిణితో ఉన్నారు. ఆమె 16 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు, ఈమెమో 100 ఏళ్ళ వయసు. ఆమెకి గర్భం వచ్చింది, ఈమెకి గర్భం వచ్చింది. తేడా 6 నెలలు ఇద్దరికి. చూడండి ఎంత చక్కని విషయాలు ప్రియులారివి. ఆ పరిస్థితుల్లో లోకస్తుల దగ్గరికి వెళ్ళలేదు, లోకస్తుల మాట వినలేదు, లోకస్తుల చెవులోకి వెళ్ళి గుసగుసలాడలేదు, లోకాన్ని నమ్మలేకపోయింది. ఎవరికి చెప్పినా మర్యాద పోద్ది, ఎవరికి చెప్పినా నన్ను దూషిస్తారు తప్ప ఎవరు నన్ను గౌరవించరు అనుకుంది. నేరుగా సేవకుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ లోకంలో అందరూ నిన్ను దూషించేవాళ్లే, నిన్ను హేళన చేసేవాళ్లే, గుర్తుపెట్టుకో. తెలుసా సంగతి మీకు? ప్రతి ఒక్కరు ఈ లోకంలో నీ బాధ తెలుసుకుంటే హేళన చేసేవాళ్లే. నాకు ఇన్ని అప్పులు నేను చెప్పేవారు కన్నా ఏమంటారు? మా బాబాయ్ మంచి పని చేసావంటారా? నీ ముందు ఉసూరమంట అయ్యో పాపం అంటారు. కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఏమనుకుంటుందామే? హద్దు అదుపు లేకుండా ఈ అమ్మాయి అప్పుల పాలైపోయింది అనుకుంటారు లేదా? ఎవరికి చెప్పొద్దు. నీ బాధ ప్రభువు చెప్పుకో. ప్రభువా ఈ అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. నీవు ఎంత ఊబిలో కూరుకుపోయి ఉన్నా సరే దేవుడు పైకి లేపేది. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకి లేవనెత్తెను. చప్పలు కొట్టాలి అందరూ ఒకసారి. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకి లేవనెత్తెను. నీవెంత ఊబిలో దిగబడిపోయినా దేవుడు అంటున్నాడు ఆయన హస్తముతో నేను లేపుతాడు. నమ్ముతావా నువ్వు? కొంతమంది నమ్మట్లా, వచ్చిన గొడవదే. సరే నమ్మితే నమ్మండి, లేతలేదు. నీ దొంగ ఊబిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రియులరా, మరియా ఎవరికి చెప్పలేదు. ఎవరు చెప్పింది? సేవకులకు చెప్పింది. వెళ్ళిపోయి సేవకులకు చెప్పింది. అలాగని ఇంకొక క్యారెక్టర్ చూద్దాం మరీలో. గర్భము ధరించింది ఎవరు పుడతాడని? లోకరక్షకుడు పుడతాడని ఎవరు చెప్పారు? గాబ్రియేల్తో చెప్పింది. కానీ నా గర్భములో ఒక దేవుడు ఉన్నాడు అని ఎప్పుడన్నా గర్వపడిందా మరియా? ఎన్నడూ గర్వపడి. ఈ దీనురాలి ఏమన్నాడు అక్కడ? చక్కని మాట చెప్పిందమ్మా. ఈ దీనురాలి 47వ వచనం చూడండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరియా గర్భములో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆ దేవుని యొక్క కుమారుడు జన్మిస్తాడని తెలిసినా కూడా ఒక్క గర్వం కూడా ఆమెలకు రాలేదు. ఎక్కడ గర్వం రాలేదు, ఎక్కడ అహంభావం రాలేదు. వెనకటి రోజులు ఇప్పుడేమో కానీ గర్భము దాలిస్తే ఒక రకమైన గర్వం ఉంటుంది. అంటే నాకు గర్భం వచ్చింది, దేవుడు నాకు బిడ్డనిస్తున్నాడు,
ప్రియులారా, దేవుణ్ణి స్తుతించి సంతోషించాల్సింది పోయి చాలామంది గర్వపడుతున్నారేమో. ఇక్కడ ఏం చేసింది? దీన స్థితిని నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. చదవండి ఒకసారి. నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దీనస్థితిని కటాక్షించెను. దీనురాలుగా ప్రియులారా ఇక్కడ ఏమే కనబడుతుంది? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. పరిశుద్ధురాలని మరి ద్వారా అనేక విషయాలు మాతో పంచుకున్నారు, మీకు వందనాలు. మరి ఉత్తమురాలు, ప్రార్థనాపరురాలు, దీనురాలు, నీ మాటలు హృదయంలో దాచుకుంది. దేవుని దూత చెప్పిన మాటలు అర్థం కాకపోయినా అర్థమైనా హృదయంలో దాచుకుంది, దాన్ని తలపోసుకుంది. మరి హృదయంలో తలపోసుకుంది ప్రభువా. నీ హృదయంలో ఖడ్గము దూసుకుని వెళ్ళద్దన్నప్పుడు అర్థం కాలేదు. శిలువలో నీ మరణం పొందుతున్నప్పుడు, శిలువలో నీ ప్రాణం విడుస్తున్నప్పుడు, శిలువ మీద కొరడాలతో నిన్ను కొడుతున్నప్పుడు, బళ్ళెంతో పొడుస్తున్నప్పుడు ఆ తల్లి కనులారా చూచింది నిన్ను. కన్న కుమారుడు చిత్రహింసలు గురవుతుంటే ఆ తల్లి చూచి, నా హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళటం అంటే ఇదే కదా. ఎప్పుడో సిమియోను చెప్పిన మాట హృదయం దాచుకుని అది నెరవేర్పు చూసినప్పుడు గ్రహించింది. దేవుని మాటలు ఒకప్పుడు నెరవేర్చబడతాయి. అర్థమైనా కాకపోయినా హృదయం దాచుకున్నప్పుడు ఒకరోజు అర్థమయ్యేటట్టుగా చేస్తావు నీవు ప్రభువా. మరియా నేను అర్థం చేసుకుంది. మరియ వలే ప్రభువా సణుగుడు గొణుగుడు లేకుండా కష్టపడింది, ఇబ్బంది పడింది, అవమానపడింది, రాళ్లతో కొట్టబడిందేమో. ఎంత అసహ్యించుకున్నారు మనుషులు అక్కడ ప్రభువా. ఎంతమంది దూషించారు. ఆ చిన్న పిల్లని ఎంతమంది ప్రభువా తిట్టారు తండ్రి. కానీ ఆమె గర్భంలో గొప్ప రక్షకుడిగా జన్మించావు నీవు. ఆమెను ఎన్నుకోవటమే నీ చిత్తమైంది ప్రభు. ఆమె జీవితంలో ఒక ఉత్తమురాలుగా ఆమెను ఎన్నుకున్నావు తండ్రి. ప్రపంచంలో కోటానుకోట్ల మంది స్త్రీలుంటే మరీ నేను ఎన్నుకున్నావు ప్రభు. ఆమెలో ఉన్న ఎంత గొప్ప లక్షణాలు ఈ రోజున మా బిడ్డలో మేము విన్నాం తండ్రి. వాటి ప్రకారం నడుచుకుని కృప దయచేయి. నీ బలలో పాల్గొనే కృప కూడా మాకు ఇచ్చి కాపాడు. విన్న వాక్యానికి ముద్ర వేసి ఇది సైతాన్ని ఎత్తుకుపోకుండా ప్రభువా ఈ 20 దినములు ఈ వాక్యాన్ని హృదయంలో నెవరవేసుకుని కృప దయచేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.